శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని రక్షించడానికి ఎన్నో అవతారాలు ఎత్తి దుష్ట సంహారం చేశాడు. అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలు మనం లెక్క పెట్టలేం. కానీ విష్ణువు యొక్క ఈ దశావతారాలు అందరికీ తెలుసు అండ్ ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ ముఖ్య దశావతారాలు ఏంటో, వీటి వెనుక పూర్తి కథ ఏంటో అని కొన్ని నిమిషాల్లో మీకు తెలియజేస్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో. మొదటి అవతారం మత్స్య అవతారం. పూర్వం సత్యవర్మ అనే రాజు నదిలో స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తుండగా తన చేతిలో ఒక చేప వస్తుంది. ఆ చేప తిరిగి నదిలోకి వదిలేద్దాం అనుకున్న రాజుతో ఆ చేప తనని నీటిలో వదిలేస్తే నన్ను పెద్ద చేప మింగేస్తుందని అంటుంది. దానికి రాజు ఆ చేపని తన ఇంటికి తీసుకెళ్తాడు. అది పెద్ద ఆకారంలోకి మారుతుంది. అది చూసిన రాజు చేపని నదిలోకి వదిలేస్తాడు. ఆ తర్వాత చేప మరింత పెద్దగా మారుతుంది. ఆ రాజుకి ఆ చేప మామూలు చేప కాదని అర్థమయ్యి తనని వాస్తవిక రూపంలోకి రమ్మని కోరుతాడు. శ్రీ మహావిష్ణువు తన మత్స్యావతారంలో ప్రత్యక్షమయ్యి రాజుతో ఇలా అంటాడు: త్వరలో ఒక పెద్ద ప్రళయం రాబోతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఒక దివ్య నావని పంపిస్తాను. దానిలో ఎక్కండి. ప్రళయం వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతానని చెప్తాడు. వారిని కాపాడే క్రమంలో జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. కనుక దానికి మత్స్య పురాణం అని పేరు వచ్చింది. రెండవ అవతారం కూర్మ అవతారం. దుర్వాస మహర్షి ఇంద్రుడిని శపించినప్పుడు ఇంద్రుడు విష్ణువు దగ్గరకు పరిష్కారం కోసం వెళ్తాడు. అప్పుడు విష్ణువు సాగరమథనం చేయమని సలహా ఇస్తాడు. ఇంద్రుడు మరియు దేవతలు సాగరమథనం కోసం రెడీ అవుతారు. అప్పుడు వారు మరింత శక్తి కోసం రాక్షసుల సహాయంతో సాగరమథనం చేస్తుంటారు. అయితే ఆ పని కోసం వాసుకి అనే పాముని తాడుగా మలుచుకొని కొండను చిలుకుతారు. అయితే ఆ కొండ ఎంత సేపైనా కొంచెం కూడా కదలలేదు. అప్పుడు విష్ణువు కూర్మ అవతారంలో వచ్చి తన రాతి లాంటి వీపు పైన కొండను పెట్టి సాగరమథనం సఫలమయ్యేట్లు చేస్తాడు. మొదట విషం వస్తుంది. దాన్ని శివుడు తాగి కంఠంలోనే అణిచిపెడతాడు. శివుడి మెడలో పాము ఆ విషయాన్ని శివుడు శరీరంలోకి వెళ్లకుండా ఆపడానికి ఉంటుంది. ఆ తర్వాత చివరికి అమృతం లభిస్తుంది. మూడవ అవతారం వరాహ అవతారం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని సముద్రం లోపల దాచిపెడతాడు. భూదేవిని కాపాడడానికి విష్ణువు వరాహ అవతారం ధరిస్తాడు. భూమిని వెతికి తన కొమ్ములపైన ఉంచుకొని తనని అడ్డుకున్న హిరణ్యాక్షుడితో పోరాడి చివరకు తనని అంతం చేసి భూమిని కాపాడుతాడు. నాలుగవ అవతారం నరసింహ అవతారం. హిరణ్యాక్షుడిని చంపినందుకు గాను తన తమ్ముడు అయిన హిరణ్యకశ్యపుడు విష్ణువు పైన పగని పెంచుకుంటాడు. మరియు విష్ణువు కన్నా తనే గొప్పవాడని అహంకారంతో ఉండేవాడు. తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు, నారాయణ నామాన్ని స్మరించేవాడు. దానికి మెచ్చ హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపమని సైనికులకు ఆదేశం ఇస్తాడు. సైనికులు ఎన్ని శిక్షలు వేసినా ఎంత చంపుదామని చూసినా ఆ విష్ణువు లీల వలన ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. చివరికి తన తండ్రి హిరణ్యకశ్యపుడు స్వయంగా చంపుదామని సిద్ధం. ప్రహ్లాదుని నీ నారాయణుడు ఎక్కడున్నాడు అని అడగగా ప్రహ్లాదుడు ఇలా అంటాడు: నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడు. దానికి తన తండ్రి ఈ స్తంభంలో ఉన్నాడా అని అంటూ ఆ స్తంభాన్ని విరగొడతాడు. ఇక ఆ స్తంభంలో నుండి నరసింహస్వామి ఉగ్రరూపంలో వచ్చి రాక్షసుడిని తన తొడపైన పడుకోబెట్టి అతని పొట్ట చిల్చి పేగులు మెడలో వేసుకుంటాడు. గైస్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నరసింహస్వామి పైన ఒక డీటెయిల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆ టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్లో నరసింహ అవతారాన్ని కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఫిఫ్త్ అవతార్ వామన అవతార్. గైస్, వామన అవతారం శ్రీ మహావిష్ణువు భూమిపైన పూర్తి మానవ రూపంలో అవతరించిన మొదటి అవతారం. బలిచక్రవర్తి అనే రాజు ముల్లోకాలను జయించాలని దేవతలందరినీ ఇబ్బంది పెడతాడు. ఒకరోజు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తాడు. యాక్చువల్లీ బలిచక్రవర్తి రాక్షసులకు రాజైన గొప్ప దానవీరుడు. అయితే వామనుడు వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కావాలని అడుగుతాడు. వచ్చింది విష్ణువు అని గ్రహించిన రాక్షసుల రాజు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. కానీ బలి ఇచ్చిన మాటని తప్పకూడదని శుక్రాచార్యుని మాటలు పెడచెవిన పెడతాడు. ఇంకా వామనుడు 3 అడుగులతో మొదటి అడుగు భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కప్పేస్తాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు బలిని. తన తలపై పెట్టమని బలిచక్రవర్తి చెప్పడంతో 3వ అడుగు అతని తలపై పెట్టి పాతాళానికి తొక్కి వేస్తాడు. పాతాళ లోకాన్ని పరిపాలించమని చెప్తాడు. 6th అవతార్ రామావతారం. అందరికీ తెలిసినట్లే ఆ రావణుడిని అంతం చేసి ధర్మ సంస్థాపన చేయడానికి రాముడిలాగా అవతరించాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఎప్పుడైతే రావణుడు సీతమ్మను అపహరిస్తాడో హనుమంతుడి సహాయంతో రాముడు రావణుడిని అంతం చేస్తాడు. రాముడు ఒక సాధారణ మనిషిగా అవతరించి లోక కళ్యాణం కోసం రాక్షసుడైన రావణుడిని అంతం చేస్తాడు. 7th అవతార్ పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క ఆవేశ అవతారం అని అంటారు. పరశురాముడు లోక కళ్యాణం కోసం ఈ భూమిని 7 సార్లు చుట్టి చెడ్డ రాజులను అంటే క్షత్రియులను
అంతం చేస్తాడు. పరశురాముడు ఒక చిరంజీవి. కలియుగంలో కల్కికి గురువుగా అన్ని విద్యలను బోధించడానికి ఇంకా బ్రతికే ఉన్నాడు. పరశురాముడి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, కర్ణుడికి కూడా అతని శిక్షణ ఇచ్చాడు. 8వ అవతారం శ్రీకృష్ణుడి అవతారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన చేయడానికి అవతరించాడు. ద్వాపర యుగంలో దుష్టుడైన శిశుపాలుడిని సంహరిస్తాడు మరియు దుర్యోధనుడి అహంకారం అణిచివేసి కురుక్షేత్రంలో పాండవుల వైపు ఉండి దుర్యోధనుడిని భీముడితో చంపించి వేస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి స్పెషల్గా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. 9వ అవతారం స్పెషల్గా ఇదే అవతారం అని చెప్పలేం, ఎందుకంటే ఈ స్థానంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. వెంకటేశ్వర అవతారం, బుద్ధిని అవతారం, ఇంకా మరెన్నో. సో పర్టికులర్గా ఈ అవతారమే అని చెప్పలేం, చాలా అవతారాలు ఉన్నాయి. 10వ అవతారం కల్కి అవతారం. కలియుగంలో కలిరాక్షసుడి బారి నుండి ఈ లోకాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తారు. చెడ్డవారిని స్పెషల్గా కలిరాక్షసుడిని అంతం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. గుర్రంపై దివ్య ఖడ్గం చేతిలో పట్టుకొని దుష్ట సంహారం చేస్తాడని పురాణాల్లో ఉంది. అసలు కల్కి జననం ఎలా అవుతుంది అండ్ శంబాల నగరం మిస్టరీ ఏంటి అని ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో అయ్యాక చూసేయండి. నరసింహ అవతారం పైన వీడియో కాల్ అంటే కమెంట్ చేయండి, మర్చిపోకండి. వెయిట్, ఇంకా అంతా అయిపోయిందని వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.